వెల్కమ్ టు క్లూస్ టీవీ. గౌరీపట్నం ఈ ఊరికి ఇంత పేరు రావడానికి గల కారణం ఈ నిర్మలగిరి మాత అని చెప్పొచ్చు. మనం ఎంట్రన్స్లో ఉన్నాము. ఈ నిర్మలగిరి మాత టెంపుల్లోనికి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్గా ముందుగా మనకు కనపడేది మేరీమాత. ఈ మేరీమాత ఈ బొమ్మ దగ్గర నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి మొదట ఇక్కడ ప్రార్థన చేసుకుని లోపలికి పైకి వెళ్తారు. ఇక్కడికి రావడానికి ప్రత్యేకించి భక్తుల కోరికలు నెరవేరుతున్నాయని, వారు అనుకున్నట్లు ఈ క్రైస్తవ దేవుడైన యేసు ప్రభు చేస్తున్నాడని భక్తులు చెప్తున్నారు. వేల మంది ప్రతిరోజు తరలివస్తున్నారు. వేల మంది వచ్చి వారి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ప్రారంభంగా మనం ఇక్కడ చూడొచ్చు, ముందుగా చూడగానే మేరీమాత కనపడుతుంది. మేరీమాత అనగానే యేసు ప్రభు తల్లి. ఈ యేసు ప్రభు తల్లి కన్యగా ఉండగానే యేసు ప్రభువుని కన్నదని మనకు చరిత్ర చెబుతుంది. ఆ చరిత్రను ఆధారం చేసుకుని క్రైస్తవులు వారి యొక్క విశ్వాసాన్ని, వారి మొక్కుబడులు చెల్లించుకుంటూ వారి కోరికలు తీర్చుకుంటున్నారని ఇక్కడ భక్తులందరూ తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు మనం చూడొచ్చు, గౌరీపట్నం నిర్మలగిరి టెంపుల్లో ముఖ్య భాగమైన భక్తులందరూ ముఖ్యంగా వచ్చేది ఎంట్రన్స్లో దాటిన తర్వాత ముఖ్య స్థానం ఏంటంటే మనకు కనపడుతున్న మెట్లు. ఈ మెట్లని మోకాళ్ళ మీద ఎక్కుతారు భక్తులు. మోకాళ్ళ మీద ఎక్కి కనపడుతున్న సిలువు దగ్గరికి వెళ్ళి అక్కడ వారి మొక్కుబడి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ద్వారా ఇక్కడికి వచ్చిన భక్తుల మొక్కుబడులు తీరుతాయి. ఇక్కడ నమ్మకం మనం చూడొచ్చు. ఒక్కొక్క మెట్టు కూడా మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు. ఎంతో దూరం నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా ప్రసిద్ధి చెందిన ఈ నిర్మలగిరి మాత టెంపుల్కి రావటం, వీళ్ళ కోరికలు తీరటం మనం వినొచ్చు. భక్తులు చెప్పిన మాటల్లో వినొచ్చు, లేకపోతే వారి విశ్వాసాన్ని చూడొచ్చు. ఈ గౌరీపట్నానికి ముఖ్య స్థానమైన సిలువ ప్రదేశాన్ని కూడా మనం చూడొచ్చు. బయట నుంచి చూస్తే చాలా అందంగా కనిపించే ఈ మందిరం లోనికి వచ్చినప్పుడు ఈ రీతిగా మనకి సింహద్వారంగా ఎంట్రన్స్ కనపడుతుంది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి అవన్నీ మనం చూసినప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా, చక్కగా చల్లగా ఇక్కడ గాలి వేస్తుంది. భక్తులందరూ కూడా చుట్టూ సేద తీరతం మనకు కనపడుతుంది. మనం ఈ మందిరం లోపల ఉన్నాము. మందిరం లోపల చూసినప్పుడు చక్కగా మేరీమాత గ్లాస్తో నిర్మించిన ఇది టెంపుల్ను తలపించే విధంగా తయారు చేశారు. మరి దీని విశేషాలు ఏంటో మనకు తెలియదు, కానీ చూడటానికి మాత్రం చాలా బాగా ఉంటుంది. టెంపుల్ అంతా చూడటానికి చాలా అందంగా ఉంది. మనం చూసినప్పుడు టెంపుల్ అంతా చూసినప్పుడు చక్కగా గ్లాసులతో అక్కడ యేసేపు గారు స్టాట్యూస్ మనకి గ్లాసులో పెట్టినట్టు కనబడుతుంది. యేసేపు గారి చేతుల్లో యేసు ప్రభు వారి బాల్యము మనకు కనబడుతుంది. యేసు ప్రభు వారి బాల్యంలో యేసేపు గారు యేసు ప్రభు వారిని ఎత్తుకున్నట్టు చక్కగా చూపిస్తున్నారు. మనం స్పష్టంగా మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అక్కడ సిలువేసినట్టు కనబడుతుంది. మనం చూస్తే గురువులు వచ్చి ఇక్కడ బోధ చేస్తూ ఉంటారు. వచ్చిన భక్తులకి ప్రేయర్ చేస్తున్నట్టు మనం చూడొచ్చు. చూడటానికి చాలా చక్కగా చల్లగా, కొండపైనేమో గాలి చాలా చక్కగా వస్తుంది. ఇక్కడ భక్తులు కూడా చాలా ఆశతో వస్తున్నారు. వారి కోరికలు నెరవేరుతున్నాయి. మళ్ళీ సంతోషంగా అక్కడి నుంచి మనం గమనించవచ్చు. అలాగే ఈ పక్కన కూడా మేరీమాత మరియు మేరీమాత గారి యొక్క ఒళ్ళో యేసు ప్రభు వారు కూడా మనకు కనపడుతూ ఉంటారు. గ్లాస్ లోపల ఉన్నారు మేరీమాత గారు. ఆవిడ చేతిలో ఉన్నవారు యేసు ప్రభు వారు. ఇలాగా మన కళ్ళు కట్టినట్టు ఆనాడు జరిగిన సంగతులన్నీ కళ్ళ కట్టినట్టు ఇలాగా చూపించడం అనేది విశేషంగా మనకు కనబడుతుంది. ఈ బయటకు చూస్తాకేమో టెంపుల్ వల్లే కనపడినా కానీ లోన చాలా చల్లగా, చక్కగా, ఆనందంగా ఉన్నది. ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ అందరూ సేద తీరుతూ మనం చూడవచ్చు. నిర్మలగిరి గౌరీపట్నం ప్రసిద్ధి చెందిన ఈ నిర్మలగిరి కొండపైన అన్నదానశాల వద్ద మనం ఉన్నాము. ఈ అన్నదాన సంబంధించి వేల మంది దాతలు వివరాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి.
కొన్ని సంవత్సరాల నుంచి వారు దానం చేసిన పేర్లు ఇంచుమించు 10,000 నుంచి దానం చేసిన వారి పేరు శిలాఫలకాలపై రాస్తారని ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. వేల మంది దాతలు మనకు కనిపిస్తున్నారు. చుట్టుపక్కల చూస్తే వేల మంది దాతల పేర్లు మనకు కనబడుతున్నాయి. ఈ నిర్మలగిరిలో నిత్యాన్నదానము భోజనాలు చేశారా? అంతా బాగుంది ఓకే ఓకే. మరి ఇక్కడికి వస్తే మీ కోరికలు తీరినాయా? ఇదే ఫస్ట్ సార్ వచ్చాను. మరి ఏమన్నా కోరుకుని వెళ్తున్నారా? అల్లుడు పాపను వచ్చారు ఇంతకుముందు. ఏం పేరండి మీ పేరు? ఎవరు? నా పేరు రాజు అండి. గాజువాక నుండి వచ్చాం మేము. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చాం. ఇక్కడ అన్నసంతర్పణ ఉన్నదనేసి మా ఇంటి దగ్గర వేరే వాళ్ళు చెప్తే కన్నా రోజు ఇన్ని వేల మందికి మరి భోజనాలు ఎడుతుంటారంటే అది దేవుని కృప బట్టి మరి మీ ఆ యొక్క అందరి సహకారం మరి మీకు ఉండాలనేసి ఆ యొక్క దేవుని యొక్క ప్రార్థించుకుంటున్నాం. ఇక్కడికి రావటం వల్ల మరి మీ కోరికలు ఏమైనా తీరినాయా? ఇక్కడికి ఎందుకంటే మరి బయటకు అవుట్ ఆఫ్ వెళ్ళాలని నేను అనుకుంటున్నానండి. మొక్కుకొని వెళ్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ యూరోప్ సెలెక్ట్ అవ్వను. దేవుని యొక్క కృపను బట్టి మరి వెళ్ళి సెకండ్ టైం వచ్చేసి ఈ యొక్క అన్న సందర్భానికి మరి పానకది ఇవ్వాలని నేను ఆడపిల్ల కూడా నుంచి వచ్చామండి. భోజనాలు అంతా బాగుందండి, చాలా బాగుంది. అది ఈ సంవత్సరం చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రతిసారి వస్తాము. భోజనాలు చాలా బాగున్నాయి సార్. ఎక్కడ చూడలేదు ఇలాగా. మామూలుగా తిరుపతి తర్వాత నెక్స్ట్ నాకు ఇదిలే కాబట్టి భోజనం చేశారు ఇక్కడ? ఏం పేరమ్మా మీ పేరు? అప్పలరాజు అండి. ఏ ఊరి? ఎన్ని రకాల కూరలు వేశారు? ఒక 3 ఐటమ్స్ వేసారండి. ఐటమ్స్ అన్ని బాగున్నాయి. ఐటమ్స్ అన్ని బాగున్నాయండి. ఇక్కడ వచ్చే భక్తులకి బాగా చూసుకుంటున్నారు. మీరు ఆల్రెడీ ఇచ్చారా? ఇచ్చామండి. 1000 రూపీస్ ఇచ్చామండి. ఓకేనా? కాకినాడ జిల్లా ఎలా ఉన్నాయి భోజనాలు? చాలా బాగున్నాయి. ఏ ఊరి నుంచి వచ్చారండి? ఏలూరు జిల్లా కోరుకోలు నుంచి వచ్చాం. ఎలా ఉన్నాయి భోజనాలు? చాలా బాగుందండి. మన ఇంట్లో కూడా ఇలా తిన్నామండి. చాలా బాగుంది. మేము భోజనం బాగుందండి. ఇక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు? మేము సిద్ధనగరం నుంచి వచ్చామండి. అదే సిద్ధనగరం, తూర్పుగోదావరి. చాలా బాగున్నాయండి భోజనాలు అయితే. చాలా బాగున్నాయండి. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. మేము తణుకు దగ్గర దోగ్రామం నుంచి వచ్చాము. మరి ఈ గౌరీపట్నం మరి చాలా బాగుంది. ఇవన్నీ భోజనాలు కూడా ఇప్పుడే భోజనం చేసి వస్తున్నాం మేము. చాలా బాగున్నాయి. మరి ఈ చూడటానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. మరి ఇప్పుడే మేము భోజనం చేసి వెళ్తున్నాము. చాలా బాగుందండి. ఏళ్ళు చేసింది. పర్సనల్ మొక్కుబడి తీరినట్టు ఉంది మీకు? మా అక్క పెళ్ళి అయిందండి రీసెంట్గా, 2 months అయింది. సో వాళ్ళని తీసుకొని వచ్చాము, వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే భోజనాలు కూడా ఈసారి ఇంకా చాలా బాగున్నాయండి. ఇప్పుడైతే ఇంకా చాలా బాగా చేశారు. నా మనసులో అనుకునేసరికి లైన్లోకి వచ్చేసరికి చాలా ఐటమ్స్ కూడా చక్కగా బాగా పెరిగినాయండి. ఇంకా దేవుడు రానున్న కాలంలో ఇంకా అభివృద్ధి చేస్తారని నేను నమ్ముతున్నాను. చూస్తున్నాం కదండి, భోజనం చేసిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మన మధ్యన ఇంకా ఉన్నారు. మరి సోదరుల్ని కూడా అడుగుదాము. సార్, మీరు ఇక్కడ స్టాఫ్ కదా మీరు? సో ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు? 8 years చేస్తాను. 8 years నుంచి మీరు జీతం తీసుకుంటున్నారు, ఇక్కడ సేవ చేస్తున్నారు. ఇలా భోజనాలు వడ్డించడంలో మీ ఆనందం? చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే అండి దేవుని సేవ కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరికో కానీ దొరకదు అనుకుంటా, డబ్బులు తీసుకుంటే ఇలా దానం చేయటం. ఉద్యోగం దొరికిందని మేము ఆశిస్తున్నాం. దీన్ని బట్టి మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తారా? ఆనందం ఏముంది సార్, మేము దేవుని సేవ చేస్తున్నామండి. ప్లస్ మాకు అన్ని రకాలుగా ఫాదర్స్ వాళ్ళందరూ హెల్ప్ చేస్తుంటారండి. దేవుని సేవ చేస్తున్నాం కాబట్టి మాకు అదే
మంచిదండి మాకు. గౌరీపట్నంలో మరో భాగంగా మనం చూడొచ్చు, వెనకాల కనబడుతుంది జీసస్ స్టాచ్యూస్ మనకు కనపడుతూ ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా చాలా అందంగా యేసుక్రీస్తు గొర్రెపిల్లని ఎత్తుకుని కర్ర పట్టుకుని చిత్రాన్ని స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు వచ్చిన భక్తులకు తెలియచేయటానికి, ఆ రోజుల్లో గొర్రెలకు గొప్ప కాపరంటానికి ఆ మాట ఈ భక్తులకు తెలియచేయటానికి నిదర్శనంగా వెనకాల నిలబెట్టిన ఈ స్టాట్యూస్ను మనం చూడొచ్చు. అలాగే దాంతోపాటు ఇంకా ఇక్కడ మనకు కనపడుతున్న ఈ పక్కన చూస్తే యేసేపు గారు యేసు ప్రభువుని ఎత్తుకున్నారు. అలాగే మరో పక్కన చూస్తే మరియమ్మ ఇక్కడ ఒక భక్తిగా ఆవిడ నిలబడినట్టు మనకు కనబడుతుంది. సో అక్కడ నిలబడ్డదేమో ఏలియాగా కనబడవచ్చు. దాని ఆరి కాలు కాకి ప్రతిమ కనబడుతుంది మనకి. ఆయన చేతిలో ఒక స్టిక్ ఉన్నది, ఏలియా ప్రవక్త అని ఇక్కడ రాసి ఉన్నది. నిజమే, ఆ రోజుల్లో జరిగిన చరిత్రను కళ్ళకు కట్టినట్లు ఈ గౌరీపట్న నిర్మలగిరి ఆ కొండ మీద చిత్రీకరించి ఎన్నో చిత్రాలు ఆ పక్కన చూస్తుంటే మనం అక్కడ కూడా చూస్తే మోషే మనకు కనపడతారు. మోషే చేతిలో ఉన్నాయేమో 10 ఆజ్ఞల పుస్తకంగా మనకు కనపడుతుంది. చరిత్ర జరిగినట్లు వచ్చిన భక్తులకి చూపించడానికి ఈ ప్రతిమలు నిలబెట్టినట్లు మనం చూడవచ్చు. ఈ ప్రతిమ అబ్రహాము గారి ప్రతిమగా మనకు కనపడుతుంది. ఆ పక్కన చిన్న బాలుడు ఇష్షాక్గా మనం గుర్తించవచ్చు. అలాగే ఇష్షాకును బలిమ్మన్నప్పుడు తీసుకువెళ్ళిన కొండకు తీసుకెళ్ళిన ఆ కట్టెల మోపు ఆ పక్కన ప్రతిమ కనబడుతుంది. మన చరిత్రలో ఏం జరిగిందో ఆ చరిత్రను చూపించడానికి ఇదొక ప్రయత్నం అని మనం అనుకోవచ్చు. అలాగే వెనకాల చూస్తే పెద్ద టెంపుల్ మనకు కనబడుతుంది, ప్రసిద్ధి చెందింది. వేల మంది ఆ టెంపుల్కి వచ్చిన యాత్రికులు కావచ్చు, ఆ టెంపుల్లో మొక్కుబడులు తీసుకుంటా కావచ్చు. ఈ ప్రాంతంలో పెద్ద ఆ మందిరం ఏదన్నా ఉందంటే అది ఈ టెంపుల్గానే మనకు గుర్తొచ్చచ్చు. లోనికి వెళ్ళిన తర్వాత చల్లగా ఉంటుంది, ఎంతోమంది సేద తీరుతూ ఉంటారు. వచ్చిన భక్తులు వారి మొక్కుబడులు తీర్చుకున్న తర్వాత ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని మళ్ళీ తిరిగి వారి ఊర్లకి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి సేద తీరి వెళ్ళినట్టు మనకు కనబడుతుంది. మనం చూడవచ్చు, మన టెంపుల్ ఎదురుగుండా ధ్వజస్తంభం కనబడుతుంది. ఆ పెద్ద స్తంభానికి 2 తాళపు చెవులు మనకు కనబడతాయి. క్రైస్తవుల విశ్వాస పరలోకము వెళ్తారనే మాటకు నిదర్శనంగా నిలబెట్టిన ధ్వజస్తంభంగా మనం చూడవచ్చు గౌరీపట్నంలో.